ఇప్పుడు అర్థమైందా హిందూ దేవుళ్ళ చేతుల్లో ఎందుకు ఆయుధాలుంటాయో? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే హిందూ ధర్మ సిద్ధాంతం యూనివర్సల్ లా. ప్రపంచం మొత్తం ఈ సిద్ధాంతాన్నే అమలు చేస్తుంది, మీ క్రైస్తవ దేశాలతో సహా. ఒకవేళ మీ క్రైస్తవ దేశాలు పాపుల్ని క్షమించాలి అనే సిద్ధాంతాన్ని ఫాలో అయితే ఆ దేశాల్లో పోలీసులు, న్యాయ వ్యవస్థ, చట్టాలు ఇవేవీ ఉండకూడదు, అసలు శిక్షలే ఉండకూడదు. అలా అయితే ఒకే ఒక్క రోజులో ఆ దేశాలన్నీ కుప్పకూలిపోతాయి. నిస్సహాయులైన ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేసే వాళ్ళని కాల్చిపారేయక పాపుల్ని ప్రేమించండి, క్షమించండి అని చెప్పి కూర్చోబెట్టి బిర్యానీలు మేపితే రోజుకో రేపిస్ట్ పుట్టుకొస్తాడు, క్షణానికో ఆడపిల్ల బలైపోతుంది సార్. మీ మత విస్తరణ కోసం తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే